వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాస్తూ ఇలా మొదలు పెడతాడు. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశానికి రాజు దశరథుడు. ఈ దేశానికి రాజధాని అయోధ్య నగరం. అయోధ్య నగరం చాలా విశాలంగా ఉండేది. 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేది. అంటే దాదాపు 175 కిలోమీటర్ల పొడవు, 43 కిలోమీటర్ల వెడల్పు ఉండేది. అంత పెద్ద నగరంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించేవారు. ఆ నగరంలో పంటలు బాగా పండేవి. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే ఉండేవారు. తలకి కిరీటం లేనివారు, ఆభరణాలు లేనివారు, దొంగతనాలు చేసేవారు, నాస్తికులు ఆ నగరంలో దొరకరు. దశరథుడికి 8 మంది ప్రధాన మంత్రులు. వాళ్ళే జయంతుడు, దృష్టి, విజయుడు, సిద్ధార్థుడు, ఇలా 8 మంది ఉండేవాళ్ళు. ఇంకా వేరే బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవాళ్ళు. ఆ మంత్రులు ఎన్నో విద్యలు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు. ఇన్ని ఉన్నా గానీ దశరథుడికి వారసత్వం లేదని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు అశ్వమేధ యాగాన్ని చేద్దాం అనుకుంటాడు. మంత్రులందరినీ పిలిచి యాగానికి అన్ని ఏర్పాట్లు చేసి ఋషుల్ని, మహర్షుల్ని పిలవమంటాడు. దశరథుని ప్రధానమంత్రి అయిన సుమంత్రుడు దశరథునితో ఇలా అంటాడు: ఓ మహారాజా, పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథుడికి కుమారులు పుట్టలేదని అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు పుడతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి. ఈ 2 యాగాలు చేసేవాడు ఋష్యశృంగుడు. ఈయన ఆ యాగాల్ని చేస్తేనే పిల్లలు పుడతారని సనత్ కుమారుడు ఋషులకు చెప్తుంటే విన్నానని చెప్తాడు. ఆ ఋష్యశృంగుడు పక్క దేశమైన అంగదేశంలో ఉంటాడు. మీరు వెళ్లి అతన్ని స్వాగతించండి అంటాడు. ఈ ఋష్యశృంగుడు విభండక మహర్షి యొక్క కుమారుడు. ఒకరోజు సరోవర నదికి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఊర్వశి వెళ్తూ కనపడుతుంది. అలా తన రేతస్థానం నుండి కదిలిన వీర్యం ఆ నదిలో పడుతుంది. ఆ నీళ్ళని ఒక జింక తాగడం వల్ల తలపైన కొమ్ములతో ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిస్తుంది. అతడే మన ఋష్యశృంగుడు. ఆ మహర్షి ఋష్యశృంగుడికి అన్ని విద్యలు, శాస్త్రాలు నేర్పిస్తాడు. కానీ అతనికి లోకం అంటే ఏంటో తెలియకుండా పెంచుతాడు. ఒకరోజు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు: అయ్యా, నా పిల్లలు లేనందువలన చాలా బాధగా ఉంది. దానికోసమే ఏవైనా పాపాలుంటే పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాను. మీరు నాతో కలిసి ఈ యాగాన్ని చేయించాలని కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. దిగులు చెందకండి. మీరు మంచి మనసుతో యాగాన్ని మొదలు పెట్టినప్పుడే మీకు శుభం మొదలైంది. మీకు గుణవంతులైన 4 కుమారులు పుడతారని ఆశీర్వదిస్తాడు. అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. చుట్టుపక్కల దేశాల రాజులు, మంత్రులు, బ్రాహ్మణులు, మహర్షులను యాగానికి పిలుస్తాడు. ఎంతో రుచికరమైన విందును ఏర్పాటు చేస్తాడు. మర్యాదలో ఎలాంటి లోటుపాటు రాకుండా చూసుకుంటాడు. అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకి 1,000 బంగారు నాణాలు దానంగా ఇస్తాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమతి ఇస్తాడు. అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని చేపట్టడానికి ఋష్యశృంగుడు వస్తాడు. అక్కడికి దేవతలు, గంధర్వులు, ఇంకా బ్రహ్మదేవుడు కూడా వస్తాడు. అప్పటి నుండి అసలైన కథ మొదలవుతుంది. బ్రహ్మదేవుడి వద్దకు అందరూ వెళ్లి, ఓ బ్రహ్మదేవా, మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి వరాలిచ్చారు. కానీ ఆ గర్వంతో రావణుడు అందరినీ బాధ పెడుతున్నాడు. ఎక్కడ యజ్ఞాలు జరగనివ్వడం లేదు. ఇంత బాధపడుతున్న మాకు అతన్ని హతమార్చే దారి చూపెట్టండి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు: ఆ రావణుడి గురించి నేను విన్నాను. నన్ను తపస్సుతో మెప్పించి ఒక వరం కోరుకున్నాడు. దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వుల చేత తనకి మరణం ఉండకూడదని. మనుషులు ఇంకా వానరాలపైన చులకనతో వాటిని అడగలేదు అని చెప్పాడు. దీంతో ఎట్టకేలకి ఒక మార్గం దొరికిందని అందరూ సంతోషపడతారు. అంతలో ఆ సభలోకి ఒక వ్యక్తి ప్రవేశమిస్తాడు. అతనెవరో కాదు, లోక సంరక్షకుడు, త్రిమూర్తులలో ఒకడైన మహావిష్ణుమూర్తి. వచ్చి రాగానే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు: రావణుడు చేసే దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నీ నాకు తెలుసు. దాని గురించి ఇకపై కంగారు పడకండి. స్వయంగా నేనే మనిషిలాగా జన్మిస్తాను. దేవతలను ఇబ్బంది పెడుతున్న రావణుని చంపి 11,000 సంవత్సరాలు భూమి మీద ఉండి భూమిని పాలిస్తానని విష్ణుమూర్తి అంటాడు. దశరథుడికి 4 కొడుకులాగా పుడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. దాదాపు పుత్రకామేష్టి యాగం పూర్తి కాబోతుంది. అప్పుడు ఆ యాగం యొక్క మంటలోంచి ఒక దివ్య పురుషుడు ఒక పాయసం ఉన్న పాత్రని చేతిలో పట్టుకుని బయటకొస్తాడు. దశరథుడికి ఆ పాయసాన్నిచ్చి, దీన్ని మీ భార్యలకిస్తే మీకు సంతానం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. అలా దశరథుడు తన 3 పత్నులకి పాయసాన్నిచ్చి తాగమంటాడు. అలా యాగం పూర్తవగానే అందరికీ సకల మర్యాదలు చేసి పంపిస్తాడు. యాగం పూర్తయిన 12 నెలల వరకు కౌసల్య గర్భాన్ని మోస్తుంది. చైత్రమాసం నవమి తిథి కర్కాటక లగ్నంలో మన రామచంద్రుడు జన్మిస్తాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిసిన దశరథుడికి ఆనందానికి హద్దులు లేవు. కోసల దేశంలో ఉన్న వాళ్ళంతా సంతోషంతో బాగా సంబరాలు చేసుకున్నారు. బ్రహ్మదేవుడు అందరి దేవులతో ఒక సభను ఏర్పాటు చేస్తాడు. దేవులందరినీ వాళ్ళ అంశతో శక్తివంతమైన వానరులుగా భూమి మీద జన్మించండి అని చెప్తాడు. అలా ఇంద్రుడి అంశతో వాలి, వాయువు అంశతో హనుమంతుడు, సూర్యుడి అంశతో సుగ్రీవుడు, ఇలా ఇతర వానరులు రామకార్యం కోసం భూమి మీద జన్మిస్తారు. దశరథుడు కొడుకులను చూస్తూ మురిసిపోతూ ఉండేవాడు. వాళ్ళు సకల విద్యలు నేర్చుకుంటున్నారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వస్తాడు. దశరథ మహర్షి స్వాగతం పలుకుతాడు.
నీలాంటి గొప్ప మహర్షి మా రాజ్యానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకేం కావాలన్నా అడగండి, సంతోషంగా ఇస్తానని మాటిస్తాడు. వాళ్ళు చేసే యాగాల్ని భంగం చేస్తున్న రాక్షసుల్ని హతమార్చడానికి తనతో రాముణ్ణి పంపమంటాడు విశ్వామిత్రుడు. అది విన్న దశరథుడు ఒక్కసారిగా కింద పడతాడు. నా రామయ్యకి ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదు. రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు? కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. అంతలా కావాలంటే నా రామయ్యతో నేను కూడా వస్తానని చెప్తాడు. ఇచ్చిన మాట తప్పుతావా దశరథ అని విశ్వామిత్రుడు ఆగ్రహిస్తాడు. రాముడు ఏం చేయగలడో అందరికీ తెలుసు. నువ్వు చింతించక దశరథ అంటాడు. విశ్వామిత్రుడు వచ్చింది రాముడి కీర్తి పెంచడానికి అని అర్థం చేసుకుని రాముణ్ణి పంపడానికి ఒప్పుకుంటాడు. లక్ష్మణుడు కూడా రాముడితో వెళ్తాడు. అలా ముగ్గురు ఒకరి వెనుక ఒకరు వెళ్తూ ఉంటారు. మన రామాయణంలో తర్వాత భాగం కోసం తెలుగు మంత్ర ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.